ఇళ్ళలో కూడా చాలా ఎక్కువ మొసళ్ళు కనబడతాయి. ఈ ఏడ ఏడ చూసినా కానీ మొసళ్ళు తేలుతూ ఉంటాయి, ముట్టెలు పెట్టుకొని ఉంటానే. కానీ ఏం కనపడద్దో మాకు అంతకు విచిత్రమైన అప్పటి నుంచి వెళ్ళి ఇలాంటి వాళ్ళు ఉన్నారా రా అనే థాట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఎలా ఉన్నారో, ఇప్పుడు ఎల్మడుగా ఏందో అని నీకు మెన్షన్ చేసినాగా, రాయిని మొసలిలాగా ఉన్నది ఈ తోక ఇటు సైడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం జరిగిందంటే మేము ఏం చూడాలనుకున్నామో అది చూడలేకపోయాం. ఓకే, కానీ ఏం కనపడద్దో మాకు అంతకు విచిత్రమైన విగ్రహాలు అండ్ ఎలా ఉన్నది, దీని స్టోరీ ఏంది అనేది కొంతవరకు తెలిసింది అన్నట్టు. ఎల్మడుగు గురించి. ఎల్మడుగు అంటే కూడా వివరిస్తా మొత్తం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మొత్తం పెద్ద గోదావరి. ఈ గోదావరిలో నుంచి పోవాలంటే ఈ పడవల నుంచి మా అవతల పోవాలి. ఈడ ఎట్లున్నాయంటే రూల్స్, ఈ ఊళ్ళో ఖానాపూర్ వచ్చేసి ఎవరో ఒకరు అంటే ఫుల్గా తెలియకుండా కానీ అంతంత మాత్రాన తెలిసిన వాళ్ళు ఎవరి ఇష్టాలకు వాళ్ళు అవతలి దాటాలనుకుంటే ఈ పడవలను వేసుకొని పోయి అది చూడాలనుకుంటే అది చూసేసి, అంటే వాళ్ళ ఊర్లో ఒక పర్సన్ ఉండాలి, మనం తీసుకుపోయి అలా చూసేసి మొత్తం దాని గురించి ఏమున్నది, ఏం జరిగింది అనేది విజువల్ చూసి రిటర్న్ రావడం అంతే. మనదేమనుకున్నాం, దీని నుంచి వెళ్ళి మొత్తం ఆడికి హైవే 163 హైవే అనుకొని మావాడు తీసుకొచ్చి మమ్మల్ని నన్ను ఆగం చేసిండు. ఇప్పుడు ఏంటంటే సో అది చూడలేకపోయినాం. మొత్తం దానికోసం అయితే చేసే ప్రయత్నాలను చేసినాం. చివరికి పోయినాం, బురద అంతా విలేజ్లో ఎట్లుందో తెలుసుగా, మొత్తం పొలాలు. ఆడికి పోయి అసలు వర్షాకాలం, ఇక మా లక్ ఏంటంటే కొంచెం ఎండ కొడుతుంది, వర్షం లేదు. అక్కడికి పోయినాము, ఆ నుంచి వదులుతానేమో, ఇది ఏడికి పోయినా కానీ ఈ గోదావరి మమ్మల్ని వదులుతలేదు. ఆ నుంచి రిటర్న్ వచ్చేసి మధ్యలో ఇంతకుముందు చూపెట్టినాం కదా ఆ కూలిపోయిన బ్రిడ్జి, ఆ నుంచి ఉన్నదంటే ఆడలేవు, ఆడో 2 పడవలు, ఏడ చూసినా కానీ పడవలు. ఈ పడవల నుంచి వెళ్ళి పోతేనే అవుతుంది దారి, అంతకుమించి దారేం లేదు. ఇవన్నీ మా దారులన్నీ మూసుకుపోయినాయి. మేము యాక్చువల్లీ ఇది ఏంటంటే లంజమడుగు, ఎల్మడుగు. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదే ఎల్మడుగు. అండ్ అక్కడ టర్నింగ్ ఉంటుంది, ఆ టర్నింగ్ కాడ అది పెద్ద, ఇక అది హైలైట్ లోతు, అది హైలైట్ అన్నట్టు. ఇటుకెళ్ళి అసలు వాటర్ ఎక్కువ లేవు, అటు సైడ్ ఎక్కువ ఉన్నాయి. ఆ నుంచి వెళ్ళి అది వాచ్ టవర్ కనపడుతుందిగా, ఇంతకుముందు మీరు చూసినారు ఆ పైన. ఆ వాచ్ టవర్ నుంచి వెళ్ళి ఈ రాకపోకలు అన్నట్టు. ఓకే, అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది చెప్పడం కోసం అది చూడాలి మనం. అది చూడాలంటే అవుతుంది దాటాలంటే పడవలు. ఓకే, అది చూస్తే విజువల్ మొత్తం కనబడుతుంది. ఇప్పుడు ఇదేంటంటే అది మొసల అభయారణ్యం. అంటే ఈ ఎక్కువ మొసళ్ళు కనబడతాయి. ఈ ఏడ చూసినా కానీ మొసళ్ళు తేలుతూ ఉంటాయి, ముట్టెలు పెట్టుకొని ఉంటానే. అది అందుకు మొసళ్ళ అభయారణ్యం అనే పేరు వచ్చింది. అది ఇంతకుముందే 2 ఇట్లా తేలి ఇట్లా మునిగినాయి, ఇట్లా మునిగినాయి. అందుకే ఇట్లా తిరగాలన్నా కానీ చాలా భయం అవుతుంది, ఎప్పుడు కాసుకొని ఉన్నాయి. ఓకే, అది కథ ఎల్మడుగు. అసలు ఎల్మడుగు పెద్ద కథ ఉంది, దాని స్టోరీ ఏమన్నా ఉన్నదా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం విన్నాం అనుకో, అంటే ఇలాంటి ఇప్పుడు జరిగే జనరేషన్ అప్పటి నుంచి వెళ్ళి ఇలాంటి వాళ్ళు ఉన్నారా రా అనే థాట్ వస్తుంది. ఎందుకంటే కొన్ని వందల ఏళ్ళ కిందట ఇప్పుడు ఈ జనరేషన్లో ఎలా ఉన్నారో, ఇప్పుడు ఎల్మడుగా ఏందో అని నీకు మెన్షన్ చేసినాగా,
ఆమె అంటే అమ్మాయిలు ఎలా ఉన్నారో అప్పటి నుంచి వెళ్ళి స్టార్ట్ అయిందా అనేది ఒకటి గిర్రం తిరుగుతుంది మీకు ఈ స్టోరీ తెలిస్తే. సూపర్ ఉన్నది స్టోరీ మాత్రం తెలుసుకున్నాం, కాకపోతే అది మనం చూడాలి, అది చూస్తే మొత్తం చెప్పచ్చు. అది చూస్తారు కదా, ఆ టర్నింగ్ మీద కొంచెం మడుగులు ఎక్కువ ఉంటుంది. మేము ఆడికి పోలేకపోయినాం. ఆ మడుగే ఎల్ మడుగు. ఇంకోటి ఇది ఏ రాయి చూసినా కానీ ఏదో ఒక విగ్రహం కనపడుతుందని చెప్పిన ఎంతసేపు ఇందులో చూడంగానే ఇది మొసలినే రాయే మార్చింది చూడు. ఇది మొసలిని రాయి కానీ రాయిని మొసలిలాగా ఉన్నది. ఈ తోక ఇటు సైడు అది నంది లెక్క కనపడుతుంది. మరి నందు మరి అది కూడా మొసలేమో, పెద్ద మొసలేమో. వేరే ఉంటాయి ఇక మరి దీనికి ఇట్లా లేదా? అవునవును పెట్టుకొని ఉంటది కానీ గిట్లా. ఓకే ఓకే. షేప్స్ కొన్ని షేప్స్ కనబడుతున్నాయి, కొన్ని ఏంటివో ఐడెంటిఫై చేయాలి. కానీ ఇక్కడికి వచ్చిన కాడ అయితే మేము వింత వింత ఈ బండలు చూస్తున్నాం. ప్రతి ఒక్క బండ మీద ఒక విగ్రహం ఉంటుంది. ఏంటైనా గోదావరి అన్నాక ఆ ప్రవాహానికి ఆడ ఈడ పోసుకుంటూ పోతాయి, కానీ ఇట్లాంటి బండలన్నీ ఇలా నార్మల్గా ఉండేది చూసినాం. కానీ మరి ప్రతి ఒక్క బండకు ప్రతి ఒక్క విగ్రహం కనబడుతుంది. అది ఏందో అర్థం కావాలి, ఎట్లా వచ్చింది అసలు, పురాతనం ఏంది, ఏం జరిగింది అనేది. ఇక్కడనే మళ్ళీ ఏదో పాదాలు ఉన్నాయి, దేవుని పాదాలు. సో ఒకసారి అది కూడా ఒకసారి లుక్ వేద్దాం. అరే ఏంద్రీ అది, ఇక్కడ భయం అవుతుంది రా పోయి పోంపా. తేలింది ఏంది అక్కడ కదా, చేపను పట్టిందా అటు ఇటు కొట్టుకుంటుంది అది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసింది అయితే ఇది దీని హిస్టరీ మొత్తం. అదే చెప్పినా కదా, పూర్తి వివరాలకు అవతలికి పోయి అది చూడాలంటే మనకు ఇప్పుడు వచ్చిన సమయం సరిపోదు. ఇప్పుడు మొత్తం తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ అట్నుంచి వెళ్ళి లేకపోతే దాన్ని పోవడానికి ప్రయత్నం చేసి మొత్తం ఏందని క్లియర్గా ఈ ఎల్మడుగు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొత్తానికైతే ఈరోజు అవతలి దాటడం కుదరదు. ఇంతటితోటి వీడియో సమాప్తం. నెక్స్ట్ ఎపిసోడ్కు రెడీగా ఉండండి. గెట్ టు రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఇది మన స్కూల్లో బ్రిడ్జ్ వచ్చినది. బ్రిడ్జ్ వచ్చేసి అంటే పర్టికులర్గా టైం అంటూ చెప్పలేం, కానీ మనది 2021, 22 అండ్ గట్టిగా భారీ గోదావరిలో వచ్చిన చూసినా ప్రతి ఒక్క ఊరికి చెప్పు. ఇళ్ళకు కూడా చాలా ప్రవాహంతో గోదావరి వచ్చింది కాబట్టి అప్పుడే మేబీ అత్తనే ఇదంతా పొలాలన్నీ నిండి ఇంత ఎత్తది. ఓకే, ఇదంతా నిండిపోయి అప్పుడు మొత్తం ఈ బ్రిడ్జిని కొట్టుకుపోయినట్టున్నది, మొత్తం కూలిపోయింది ఎక్కడిదక్కడే. కానీ ఈ బ్రిడ్జ్ అనేది ఎందుకు కట్టిలో ఏమో అర్థం అవుతుంది. ఇది మొత్తం ఆడికి ఉన్నదా ఈ బ్రిడ్జ్, లేకుంటే ఇట్లా బ్రిడ్జ్ కాదు కానీ ఈ కింది దిగనీకి గోదావరి స్థానాలు, పుష్కరాలు అంటారు విషయం కాదు. వచ్చేటోళ్ళు అంటే అవతలకి పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు ఉంటారు కదా, రేవు అంటారు కదా. ఇది అలా ప్లేస్మెంట్ అన్నట్టు. ఆ ప్లేస్మెంట్ వీళ్ళు పోవడానికి ఇక్కడ కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని ఇక్కడ దీని నుంచి వెళ్ళి ఇలా వెళ్ళిపోయేది అన్నట్టు. ఓకే, కానీ ఇది మొత్తం ఎక్కడ కింద పునాది కాంచాలు బయటకు వెళ్ళి కూలిపోయింది. గట్టిగా నచ్చింది ఏ పాట.